హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ అండ్ లాగింగ్ విత్ జ్యోతి. ఇవాళ వీడియోలో మటన్ పాయా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి రైస్లోకి కానీ, రోటీల్లోకి కానీ, చపాతీల్లోకి కానీ, రాగి సంగటిలోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది. మంచి థిక్ గ్రేవీ తోటి మనకి కర్రీ తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. బోన్ స్ట్రెంత్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇది కర్రీ ఎలా చేయాలనేది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మంచి టేస్టీగా కుదురుతుందండి కర్రీ అనేది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి మనం ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న పాయాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది పాయా యాడ్ చేసుకుంటున్నప్పుడు మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. లేదంటే మనకి అది వాళ్ళు కాల్చి ఇచ్చి ఉంటారు కాబట్టి కొద్దిగా చేదు అనేది వచ్చేస్తుంది కర్రీ అనేది. మంచిగా ఇదంతా బాగా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేస్తున్నాను. తర్వాత కొన్ని మిరియాలు, దాల్చిన చెక్క, కొద్దిగా లవంగాలు, ఇందులోనే ఒక 2 ఇలాచి కూడా యాడ్ చేసేసుకొని, తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని 1 లీటర్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకొని మంచిగా ఒక 10-12 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాయ అనేది ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. నేను ఇక్కడ అయితే ఒక 15 వరకు విజిల్స్ అయితే వేయించానండి. నాకు ఈ పాయ ఉడకడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంది. మనం తెచ్చుకున్న పాయ లేతగా ఉందనుకోండి, తక్కువ విజిల్స్తోనే తొందరగా కుక్ అయిపోతుంది. కర్రీ అనేది టేస్టీగా కూడా ఉంటుంది. ముదిరిందైతే కొంచెం ఎక్కువ టైం తీసేసుకుంటుంది. చూడండి, ఇలా మంచిగా ఫ్లెష్ అంతా కూడా బయటికి రావాలి. అలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మసాలాల కోసము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 స్పూన్స్ వరకు గసగసాలు వేసుకోవాలి. గసగసాలు మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత ఇందులోనే ఎండు కొబ్బరిని వేసుకోవాలి. నేను ఇక్కడ తురిమి యాడ్ చేసుకున్న తొందరగా వేగుతుందని. ఎండు కొబ్బరి తొందరగా వేగిపోతుంది కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి వేరే కుక్కర్ని అయితే పెట్టేసుకోండి. లేదంటే వేరే కుక్కర్ పెట్టుకున్న అదే కుక్కర్లో అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత వీటన్నిటిని కూడా మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం మసాలాలైతే యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు నేను కారం యాడ్ చేస్తున్నాను. కారం తక్కువ తినాలనుకుంటే కొద్దిగా తక్కువ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 స్పూన్స్ వరకు చింతపండు గుజ్జుని తీసి యాడ్ చేశానండి. చింతపండు గుజ్జు కూడా ఒక 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఉడికించుకొని పెట్టుకున్న పాయాలో నుంచి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని ఇందులో వేసేసుకొని ఈ చింతపండు గుజ్జునంతా కూడా మరిగించుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనకి చారు ఎలా అయితే తెరులుతుందో అలా తెరిలేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, ఇలా తెరిలేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మంచిగా చింతపండు గుజ్జంతా కూడా బాగా మరుగుతుంది కదా, అప్పుడే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కర్రీకి. ఇలా మరిగిన తర్వాత ఇందులోకి మిగిలిన వాటర్తో సహా ఇందులోకి పాయాని ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, అదంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులోకి వేసేసుకొని మిక్సీ జార్ని కూడా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కడిగి ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని
ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా గ్రేవీ అంతా కూడా థిక్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనం 95% వరకు మనము ఈ పాయానైతే ఉడికించుకున్నాం గదా! ఆ 5% అనేది ఈ మసాలాలతో పాటు ఉడికించుకుంటే మనకి మసాలాలన్నీ కూడా ముక్కకి బాగా పట్టి తినేటప్పుడు జ్యూసీగా మంచి టేస్టీగా ఉంటుంది. స్పైసీగా తినే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఈ కర్రీ అనేది. మూత పెట్టేసుకొని గ్రేవీ అంతా కూడా థిక్‌గా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనకి. మనం తినేటప్పుడు రైస్‌లోకి కలుపుకోవడానికి గానీ, లేదంటే రాగి సంగటిలోకి గానీ, చపాతీల్లోకి గానీ కలుపుకోవడానికి గ్రేవీ అనేది ఇలా థిక్‌గా ఉంటేనే మనకి మంచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండండి. నెక్స్ట్ ఏ కర్రీ చేస్తే మీకు నచ్చుతుందో కామెంట్ చేయండి. అదే కర్రీ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.